మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కావాలన్నా తెచ్చిస్తావా? తప్పకుండా తెచ్చిస్తాను. అయితే నాకు మా అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు కావాలి. వాళ్ళతో కలిసి ఉండాలని కోరికగా ఉంది. వాళ్ళని తెచ్చివ్వగలవా? ఏంట్రా, తనేమన్నా తింటానికి కావాలని అడిగితే కలిసి ఉండటానికి మనుషులు కావాలంటావు? అయినా నువ్వు కాళ్ళు పట్టుకొని అమ్మా అమ్మా అని ఏడుస్తూ మొరపెట్టుకున్నా నీ మాట పెడచెవిన పెట్టి దాని పిల్లలతో అది వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని సౌమ్య ఎలా తీసుకొస్తుందిరా? అయినా కాదనుకుని వెళ్ళిపోయిన ఆవిడ గురించి అమ్మా అమ్మా అనుకుని నువ్వు జరణి జరణి అని మీ నాన్న కలవరిస్తారేంట్రా? నువ్వు తనకి ఏమీ కాదనుకోనే కదా ఆవిడ గారు వెళ్ళిపోయింది. నీకు వాళ్ళు పరిచయమే కానప్పట్నుంచి నీకు అమ్మ కావాలని కోరుకునేది సౌమ్య. పోయిన వాళ్ళు మనవాళ్లు కాదురా, మనల్ని కావాలనుకున్న వాళ్లే మన ఆప్తులు, బంధువులు అయిన వాళ్ళు. సౌమ్య నీకు అమ్మ స్థానంలో నిలబడాలనుకుంటుందిరా. తన ప్రేమని అర్థం చేసుకో. అమ్మగా సౌమ్యకి దగ్గరైతే ఆవిళ్ళేని లోటు తీరిపోతుంది. అమ్మ నన్ను కాదనుకునే వెళ్ళిపోలేదు. ఈ ఇంట్లో నువ్వు క్రియేట్ చేసిన రాద్ధాంతం వల్లే వెళ్ళిపోవాల్సి వచ్చింది. నువ్వు నాన్నని మత్తుకు అలవాటు చేసినట్టు నాకు మాయమాటలు చెప్పి మార్చాలని చూడకు. గుర్తుంచుకో అత్త, మా అమ్మ స్థానంలో నేనెవ్వరినీ ఊహించుకోలేను. మా అమ్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది, రాసి పెట్టుకో. ఫైనల్ గా జరిగేది అదే. అమ్మ కావాలని ఈవిడ ఆశపడ్డా, ఈ ఆస్తి కోసం నువ్వు దురాశపడ్డా అది జరిగే పని కాదు. తరుణ్, వచ్చావా గుణ? ఇంకా రాలేదేంటా అని నీకోసమే ఎదురు చూస్తున్నా. బాగా అలసిపోయినట్టున్నావు. భోజనం పెట్టేనా? వద్దక్క, నాకు ఆకలిగా లేదు. ఏంట్రా తరుణ్, ఏమైంది? ఏముంది అంకుల్, అమ్మ మీద మనసు లాగుతుంది. ఉదయం నుంచి అమ్మకి ఫోన్ ట్రై చేస్తున్నాను, కానీ లిఫ్ట్ చేయటం లేదు. నా ఆలోచనలో నేనుంటే ఇదిగో ఈవిడ గారు ఒక డిస్టర్బెన్స్. వద్దనుకొని పోయింది, ఎందుకు కలవరిస్తామని సాధిస్తుంది. వదిన మీ అమ్మమ్మకి బాలేకపోతే హాస్పిటల్కి తీసుకొచ్చిందిరా. గుణాయే ట్రీట్మెంట్ చేశాడు. తను ఆ బిజీలో ఉండే నీ ఫోన్ చూడలేదేమో. నువ్వేం ఫీల్ అవ్వకరా. మిస్డ్ కాల్ చూసి తనే ఫోన్ చేస్తుంది. ఏంటి గుణ, ఆ జనని ముసలావిడ్ని హాస్పిటల్కి తీసుకొచ్చిందా? ఒంట్లో బాలేదంతా నువ్వు ట్రీట్మెంట్ చేశావా? వాళ్ళు కావాలనే ఒంట్లో బాలేదనే వంక చెప్పి ప్లాన్ ప్రకారమే నిన్ను కలవటానికి వచ్చినట్టున్నారా? దుక్కలా ఉన్న మనిషి ఆవిడికి అనారోగ్యం ఏంట్రా? అత్త, ఇదే ఈ పిచ్చి మాటలే మాట్లాడొద్దనేది. ప్లాన్ ఏంటి? ప్లాన్లు పథకాలు నీకు అలవాటు. మా అమ్మకి అమ్మమ్మకి అలాంటి అలవాట్లు లేవు. వాళ్ళు కలవాలనుకుంటే డైరెక్ట్గా మా నాన్న దగ్గరకు వచ్చి కలవగలరు. ఆపడం ఎవరి వల్ల కాదు. నువ్వు ఎంత కలవకూడదు, కలవడానికి వీల్లేదు అనుకున్నా ఖచ్చితంగా మా అమ్మ నాన్న కలిసి తీరుతారు. కలిసేలా భగవంతుడు చేస్తాడు. గుణ గుణ
చూసావా అత్త, వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 2 రోజులు కూడా కాలేదు, అయినా వాళ్ళిద్దరూ కలిశారు. నువ్వెన్ని తప్పుడు ఆలోచనలు చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా డెస్టినీ వాళ్ళని కలుపుతుంది. అతిగా ఆశపడ్డం మానుకో. పదండి అంకుల్. చూసావా వాడంతలా రెచ్చిపోయి మాట్లాడుతున్న గుణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాన్న తంటాలు పడి వాళ్ళని ఇంట్లోంచి పంపించినా అది ఏదో ఒక సాకు చెప్పి గుణాన్ని కలుస్తూనే ఉంది. ఇలా చీటికి మాటికి కలుస్తుంటే వీడి మనసు మారి మళ్ళీ ఒక్కటయ్యే ప్రమాదం ఉంది. వాళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవాలి. వాళ్ళు కలిస్తే మన కొంపలు కొల్లేరవుతాయి. ఆలోచించు, ఏదైనా ఐడియా తడితే చెప్పు. నేను అదే పనిలో ఉంటాను. అది తిరిగి ఈ గడపలో మళ్ళీ కాలు పెడితే మనం గడప దాటాల్సి ఉంటుంది. జాగ్రత్త. హలో, అదేంటి దువ్వెన ఇక్కడే కదా పెట్టాను, అంతలోనే కనపడకుండా ఎట్టుపోయింది? ఇక్కడే కదా పెట్టాను. బ్రష్ ఏమైంది? రోజు ఇక్కడే కదా పెడతాను. అమ్మమ్మా, నా బ్రష్ ఏమైనా చూసావా? లేదురా. చిన్నా, నా దువ్వెన ఏమైనా చూసావా? నీ దువ్వెన సంగతి దేవుడెరుగు, నా బ్రష్ కనిపించడం లేదు. ఏమైంది? నా టూత్ బ్రష్ కనిపించడం లేదమ్మా. నువ్వు బాధ్యత తీసుకుంటానంటే నాకేం ఇబ్బంది. ఐఎమ్ హ్యాపీ. అక్క, నాకు కాస్త చిరాగ్గా ఉంది, అలా బయటకు వెళ్ళొస్తాను. అలాగే తమ్ముడు, జాగ్రత్తగా వెళ్ళిరా. ఎన్నాళ్ళైందో ఇంత సొమ్ము చూడక.
ఇక రేపటి నుంచి హాస్పిటల్ మేనేజ్మెంట్ నాది, క్యాష్ కౌంటింగ్ కూడా నాదే. డైలీ అకౌంట్లో పడాల్సిన డబ్బు నా లాకర్లో పడిపోతుంది. దోచుకో, నువ్వెంత దోచుకుంటే నాకంత మంచిది. గాది కింద పందుకొక గాది కిందనే తినాలన్నట్టు నీ నీడలో బతుకుతూ నీ సొమ్ము కాజేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. నువ్వు సంపాదిస్తుండు, నేను ఖర్చు పెట్టుకుంటూ ఉంటా. ఏంటి శక్తి, నువ్వు హాస్పిటల్ మేనేజ్ చేస్తావా? నీకు మేనేజ్మెంట్ తెలుసా? మెయింటైన్ చేసేంత నాలెడ్జ్ ఉందా? అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? నా గురించి నీకేం తెలుసు? వచ్చిన ఆదాయం వచ్చినట్టు లోపలేసుకోవడానికి నాలెడ్జ్ ఎందుకు? నాలెడ్జ్ వీడి అక్కగా ఆ హాస్పిటల్ డైరెక్టర్నవుతాను. వీడి వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటాను. హాస్పిటల్ని నా గ్రిప్లోకి తీసుకుంటా. వింటున్నావా? తను ఎవరనుకుంటున్నావు? అపరమేధావి ఈ శేషారత్నం భార్య. అసలు మీ పేరేంటండి? ఒకసారి శేషు అంటారు, శేషాద్రి అంటారు, శేషరత్నం అంటారు, ఆది శేషు అంటారు, అనంతనాగు అంటారు. ఏ పేరుతో పిలిచినా ఆ దేవుడు ఒక్కటే అన్నట్టు ఏ పేరుతో పిలిచినా ఈ శేషు ఒక్కడే. నీకు ఆయనతో ఎందుకు కాన్వర్సేషన్? ఆయన మాటలు వింటూ కూర్చుంటే హరిలో రంగా హరి, చెడతలు పట్టుకొని తిరగాల్సిందే. అంటే రేపటి నుంచి హాస్పిటల్కి వస్తావా? ఎస్, వస్తాను. గుణ మీద, గుణ కదలికల మీద కన్నీసి ఉంచటానికి వస్తాను. జనని రాకపోకలు సాగించినా, రాయబారాలు నెరవేర్చాలని చూసినా కట్ చేయడానికి, దాన్ని పర్మనెంట్ గా వీడితో డిస్కనెక్ట్ చేయడానికి ఖచ్చితంగా వచ్చి తీరుతాను. నువ్వే శ్రమ పడకు డార్లింగ్. ఆ కటింగ్లకు గాని డిస్కనెక్షన్కి గాని ఎలక్ట్రీషియన్లా నీ చేతి కింద నేను పనిచేస్తా. ఐ ఫాలో యూ. నువ్వు నేను వలపటా దాపటా అన్నట్టు హాస్పిటల్ని దులిపేద్దాం అంతే, ఓకేనా? నువ్వు నాతో పాటు హాస్పిటల్కి వస్తావా? నిన్ను వెంటేసుకు వెళ్తే దరిద్రంతో చట్టాపట్టలేసుకున్నట్టే. నీ ఏడుపు నువ్వేడు, నా బతుకు నేను బతుకుతా. బయటి వాళ్ళకి సున్నాలు రాసినట్టు నాకు రాసే ప్రయత్నం చెయ్యకు. ఎక్కడికక్కడ నరాలు కత్తిరించేస్తాను, జాగ్రత్త. నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు డియర్. ఐ ఆమ్ యువర్ ఫేవర్. అరే, ఆ 100 రూపీస్ నోట్ ఎవరు? నాదే 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 నాదే. ఎక్కడుంది? ఆ సోఫా కింద, సోఫా కింద. సోఫా కింద ఎక్కడ? చచ్చన్రా దేవుడా, బా చచ్చన్రా దేవుడా. ఇది టూ మచ్, ఇది చీటింగ్. వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, చీటింగ్ ని చీటింగ్ తో కొట్టాలి. మళ్ళీ నాతో పాటు రావాలని చూస్తే ఎముకలు విరిచేస్తా, జాగ్రత్త. ఎంతసేపు నా దగ్గర డబ్బులు నొక్కాలని, సంపాదించడం మాత్రం చేత కాదు. ఓ అవతలకే. అదేదో నోటుతో చెప్పొచ్చు కదా, నడుం విరిగేలా పడదోయాలా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తాను. సరే సరే వెళ్ళు. త్వరలో హాస్పిటల్ చైర్మన్ ని నేనే. అండర్స్టాండ్? శివ నన్ను తప్పుగా ఏమైనా అనుకుంటాడా? వదినా, అదే శాంపిల్స్ తెచ్చావా? తెచ్చాను, కానీ నేను అసలు ఎందుకు ఈ పని చేస్తున్నానో, ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు.
కానీ నాకు ఇంతకు మించి మరో మార్గం కనిపించట్లేదు. నీ ఆలోచన కరెక్టే వదినా. నువ్వు ఇంకా దీంట్లో వెనక ముందు ఆడాల్సిన అవసరం లేదు. ఈ పని చేయటం నీ మనసుకి ఎంత కష్టంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఆల్టర్నేటివ్గా మనకి వేరే రూట్ లేదు కదా. నువ్వన్నట్టు ఈ టెస్ట్ చేయించడం వల్ల ఏదైనా దారి దొరకచోదనా? శాంపిల్స్ ఇవ్వదునా? ఇది మధుది. ఇది చిన్నది. ఇది నాది. వదినా, నువ్వేం భయపడకు. ఇదేం చేయకూడని పని కాదు. నీ మనసు కుదుట పడాలంటే, వాస్తవాలు తెలియాలంటే టెస్ట్ చేయించడం తప్పనిసరి. శివ, ఈ టెస్ట్ చేయిస్తున్న పని ఎవరికి చెప్పను వదినా. నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో మరొకరికి తెలీదు. నేను ప్రామిస్ చేస్తున్నాను వదినా. ఆఖరికి ఎలాంటి పరిస్థితి వచ్చినా గుణకు కూడా చెప్పను. నన్ను నమ్మొదినా. నీ మీద నమ్మకం ఉండబట్టే కదా ఈ ప్రయత్నంలో ఇంతవరకు వచ్చాను. సరే వదినా, మరొకరికి తెలియకుండా నేను ఈ టెస్ట్ చేయిస్తాను. చాలా థ్యాంక్స్ శివ. అమ్మ ఎక్కడుందేంటి? శివ అంకుల్తో మాట్లాడుతుందేంటి? వస్తాను వదినా. రిపోర్ట్ సాయంత్రానికల్లా వచ్చేలా చూస్తాను. సరే శివ, నేను ఎదురు చూస్తూ ఉంటాను. చిన్నా, అసలు అమ్మ నిజం చెప్పడానికి ఎందుకు వెనకాడుతుందో నీకేమైనా ఐడియా వస్తుందారా? లేదక్కా, నేను ఎంత ఆలోచించినా నాకు ఆన్సర్ దొరకడం లేదు. చెప్తానంటుంది, టైం కావాలంటుంది, కానీ చెప్పడం లేదు. అసలు ఆ ప్రయత్నాలేవి చేస్తున్నట్టు కూడా కనబడట్లేదు. అమ్మ మాట అంటే ఖచ్చితంగా చేసి తిడుతుందక్క. మనం కనిపెట్టలేకపోవచ్చు, కానీ అమ్మ ప్రయత్నాలు అమ్మ చేస్తూనే ఉంటుంది. ఇంతలో అమ్మమ్మకి ఒంట్లో బాలేదు కదా, ఆ పనిలో పడి ఉంటుంది. అన్నీ మనకు అడ్డంకులేరా. తొందరగా అమ్మ మన నాన్నెవరో చెప్తే బాగుండనిపిస్తుంది. చిన్నా, నా కాల్పట్టి ఎక్కడో జారి పడిపోయిందిరా. అవునా? ఇంట్లోంచి బయలుదేరేటప్పుడుందా? ఉందిరా, దారిలోనే ఎక్కడో పడిపోయినట్టుంది. పదక్క వెతుకుదాం. చిన్న, అదిగోరా, ఆయన చేతిలో ఉంది. పదక్క. ఎక్స్క్యూజ్ మీ, ఆ పట్టి నాదేనండి. నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను.
మీరొకరు నీ ఒడి నుండి దూరమై ప్రాణమే కన్ని ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఏవి అనుకోకండి. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. చిన్ననాటిలా చూసుకోవాలి కదా. పట్టి మీతో కాలమంతా నడవాలని ఉంది. చూసుకోబట్టే వెనక్కి తిరిగి వచ్చామండి. నిన్నటిదాకా నాన్న అన్న పిలుపు ఇప్పుడు అండి అయిపోయింది. చాలా చాలా థ్యాంక్స్. మీరెలా ఉన్నారు? పర్వాలేదు. మీరెలా ఉన్నారు? మీ సమాధానమే నా సమాధానం. పర్వాలేదు. సరేనండి, మేము వస్తాం. ఎక్కడికి వెళ్తున్నారు? సరుకుల కోసం వచ్చాం. ఇంటికి వెళ్తున్నాం. అర్జెంటుగా వెళ్ళిపోవాలా? వచ్చిన పని అయిపోయింది. పోగొట్టుకున్నది దొరికింది. వెళ్ళాలి కదా. అవును, ఈరోజు కాలేజ్ లేదా? ఉందండి, కానీ మానేసావా? ఇక్కడున్నామంటే మానేసినట్టే కదా. పదక్క వెళ్దాం. బాయ్ అండి. నేను ఉన్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనే లేదే వేగం. ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం. కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం. ఇది కూడా ఇప్పుడే తెగాల? చిన్న, దగ్గరలో ఏదైనా చెప్పులు కుట్టే షాప్ ఉందా? ఇక్కడ దగ్గరలో ఏవీ లేవక్క. ఇప్పుడు ఎలా రా? ఎందుకు ఇబ్బంది పడ్డాం? నేను డ్రాప్ చేస్తారండి. పర్లేదు. ఎలాగోలాగా మేము వెళ్తాంలేండి. నేను అటే వెళ్తున్నాను, మీరు రావచ్చు. మీకేమీ ఇబ్బంది లేకపోతే. ఇబ్బంది ఉన్నవాడినైతే ఎందుకు రమ్మంటాను? రండి రండి. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం కలిసింది లే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూనే నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే
కార్లో ఉందేంటి? వీళ్ళేంటి గుణ కార్లో నుంచి దిగుతున్నారు? ఇక నువ్వు ఈ జన్మకి మారవా? ఆ? పిచ్చి మాటలు చెప్పి నా బతుకు నాశనం చేసింది కాక ఇప్పుడు పిచ్చి వేషాలు వేసి నా పరువు తీయడానికి వచ్చావా? వచ్చే పిచ్చి మొహమా, మహిమలని వీడి మాయ మాటలమ్మి బంగారం వీడి చేతిలో పెట్టి గిల్టు నగలు తీసుకెళ్తున్నావా? తీ మర్యాదగా తీ. దాని బంగారం దానికివ్వు, లేకపోతే ఈ వేషంతోనే నిన్ను ఈడ్చుకెళ్లి స్టేషన్లో పడేస్తాను. అప్పుడు పోలీసులు నీకు మహిమ చూపిస్తారు, దేవుణ్ణి నీ ముందు ప్రత్యక్షం చేస్తారు. ఆగు. అయ్యో బుద్ధి లేదు పళ్ళు. లాస్ట్ మినిట్ లో దాపురించి మొత్తం నాశనం చేసావు. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు రాకపోతే నిండా మునిగిపోయేదాన్ని. చదువుకున్నావు కానీ మరీ ఇంత వెర్రి బాగుల దానిలో ఉంటే ఎలా? ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోలేవా? ఇలాంటి సన్నాసుల్ని నమ్ముకుంటే జీవితం నాశనం అయిపోతుంది. జాగ్రత్తగా దాచుకొని చావు. శివ ఇంకా రాలేదేంటి? టెస్ట్ రిజల్ట్స్ శివకి ఏమైనా తెలుసాయా? పాజిటివ్గా వస్తే ఈ పాటికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు కదా. శివ రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? రిపోర్ట్స్ ఏమని వచ్చాయో ఏంటో. హలో శివ. శివ, రిపోర్ట్స్ వచ్చాయా? సారీ వదినా. ఏంటి శివ? అంటే నేను అనేది రిపోర్ట్స్ గురించి కాదు వదినా. నేను ల్యాబ్ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే నేను వేరే టెన్షన్లో ఉన్నాను వదినా. మా అమ్మకి సీరియస్ అని తెలిసింది. నేను అర్జెంటుగా ఊరెళ్లాల్సి వస్తుంది. నువ్వేమనుకోకపోతే ప్లీజ్ వదినా, నువ్వే వెళ్ళి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకో వదినా. సరే శివ, అవతల ఆంటీకి బాగాలేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు. వెళ్ళు. ముందు నువ్వు మీ అమ్మ దగ్గరకు వెళ్ళడమే కరెక్ట్. నువ్వు వెళ్ళు శివ, నేను ఎలాగోలాగో ల్యాబ్కి వెళ్ళి తీసుకుంటానులే. థ్యాంక్స్ వదినా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మేడం, ఏం కావాలి? అది శివ
డిఎన్ఏ టెస్ట్కి శాంపిల్స్. డాక్టర్ శివ గారేనా? అవును, తను మీకు శాంపిల్స్ ఇచ్చాడు కదా టెస్ట్ కోసం. అవును మేడం, ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ రెడీ అయ్యాయా? 1 మినిట్ మేడం. రిపోర్ట్స్ రెడీ అయ్యాయి మేడం. శివ అర్జెంటుగా వేరే పని మీద ఊరు వెళ్ళాడు. రిపోర్ట్స్ నన్ను కలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఓ అలాగా. మీ పేరు చెప్పండి మేడం. జనని. ఇక్కడ సైన్ చేయండి మేడం. గదిలో సమరం ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా అమ్మా మా నాన్నెవరు అని మేము అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి వస్తుందని నిద్ర లేవక ముందు బయటకు వెళ్ళిపోతున్నావు. నిద్రపోయాక తిరిగి వస్తున్నావా? ఇలా దాస్తూ దాట వేస్తూ ఎన్నాళ్ళమ్మా? అప్పుడు మందలించి నోరు మూయించావు, ఇప్పుడు మౌనంగా ఉంటూ దాటి వేస్తున్నావా? ఇంకా ఎన్నేళ్ళు మా నాన్నెవరో తెలియకుండా మేము ఇలా బతకాలి? ఎందుకమ్మా మా నాన్నెవరో చెప్పడానికి ఇంత ఆలోచన? నీకున్న ఇబ్బంది ఏంటి? మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు?
చెప్పదురా చిన్న, ఇంక తను చెప్పదు, మనం వినలేం. మనల్ని ఇలాగే విసిగించి నోరు మూత పడేలా చేస్తుంది, కానీ తను మాత్రం నోరు తెరిచి నాన్న గురించి చెప్పదురా. ఎందుకర్రా? అది అసలే మానసికంగా నలిగిపోయింది. దాన్ని ఇంకా ఎందుకు బాధ పెడతారు? కూతురుగా తను నలిగిపోతుందని నువ్వు బాధపడుతున్నావు, కానీ మేం నరకం అనుభవిస్తున్నామని తల్లిగా తను ఆలోచించదా? కాస్త దాని అయోమయాన్ని అర్థం చేసుకోండిరా. సమయం ఇవ్వమంది కదా, ఎందుకు ఇలా నిత్యం సాధిస్తున్నారు? మా బాధ నీకు సాధింపులే వినిపిస్తుందా అమ్మమ్మ? కానీ మాకు మా బతుకు మీద అసహ్యం వేస్తుంది. నాన్నెవరూ తెలియక మేము ఎంత అవస్థ పడుతున్నామో నీకు అర్థం కావట్లేదా? నువ్వు అమ్మని సమర్థిస్తున్నావు, కానీ మేము సతమతమైపోతున్నాం అమ్మమ్మ. వద్దురా, వేస్ట్. తను చెప్పదు, తని జన్మకి చెప్పదు. ఆశుంటే బ్రతకడం లేదా చావడం. వద్దురా. ఇంత పొద్దుపోయిందాకా ఎక్కడికి వెళ్ళావే? అసలు ఆ రిపోర్ట్స్ ఏంటో, ఆ రిపోర్ట్స్ అలా రావడానికి కారణం ఏంటో, ఈ నరకం ఎందుకో తెలుసుకోవడానికి, తేల్చుకోవడానికి వెళ్ళానమ్మా. రిపోర్ట్స్ ఎందుకు నెగటివ్గా వచ్చాయన్న విషయం తెలిసిందమ్మా. జనని, జనని, ఏం తెలిసింది? ఎందుకు నెగటివ్ గా వచ్చాయి? అది తెలుసుకునే ప్రయత్నంలోనే నాకు ఒక అనుమానం వచ్చిందమ్మా. తన పిల్లలు కాదని వచ్చింది కదా, అసలు ఈ పిల్లలు నా పిల్లలేనా అనే డౌట్ వచ్చింది. ఎవరికి తెలియకుండా మధు చిన్నల శాంపుల్స్, నా శాంపుల్స్ ల్యాబ్కి ఇచ్చానమ్మా. అది కూడా నెగటివ్ గానే వచ్చింది. ఏంటి ఏంటి నువ్వు అనేది? నెగటివ్ గా రావడం ఏంటి? అవునమ్మా, ఏ తప్పు చేయని తల్లిని కదా. ఈ పిల్లలకి గుణ తండ్రి కాకపోవడం ఏంటని నా ఈ ప్రయత్నానికి కారణమైంది. ఆ పరీక్ష భరించలేని భయంకరమైన నిజాన్ని చెప్పిందమ్మా. వాళ్ళిద్దరూ నిజంగానే అక్క తమ్ముళ్ళమ్మా. కానీ నేను వాళ్ళ తల్లిని కాను. వాళ్ళు నా పిల్లలు కాదని రిపోర్ట్ వచ్చిందమ్మా. నువ్వన్నది, నేను విన్నది నిజమేనా అమ్మా?
కాదా? నేను నాన్నెవరో తెలీదు. ఇప్పుడు నువ్వు కూడా మా అమ్మవి కాదా అమ్మా? ఏంటక్కా? చిన్న చిన్న చిన్న, ఇప్పటిదాకా మనము ఏ తండ్రి బిడ్డలమో తెలియదురా. కానీ ఇప్పుడు ఈ తల్లి కూడా మన తల్లి కాదటరా. మనం తన కన్న పిల్లలం కాదటరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? నిజం రా, నిజం. అమ్మమ్మతో చెప్తుంటే నేను విన్నాను. ఏంటమ్మా ఇది? నువ్వు మా కన్న తల్లివి కాదా? అది కాదు చిన్న, అది నేను. ఇన్నేళ్ళు నాన్నే లేడనుకున్నాను రా. ఇవాళతో మనకి అమ్మ కూడా లేదు. మధు, అసలు మేమెవరమమ్మా? తండ్రి గురించి చెప్పలేని దానివి తల్లి గురించి మాత్రం ఏం చెప్తావులే? అంటే అంటే మేము అనాథలమా? నువ్వు దయతో చేరదీసి పెంచావా? అందుకేనా మా తండ్రి గురించి చెప్పలేకపోయా? అయ్యో, అది కాదు చిన్న. అవునరా, అమ్మ నాన్న లేని అభాగ్యులం, అనాథలం, ఎవరి తప్పుకో పుట్టిన పరాయి వాళ్ళం రా. బజార్లో పారేపడ్డ వాళ్ళం అనుకుంటారా? అందుకేరా దేవుడు నిన్ను నన్ను కవలలుగా పుట్టించాడు. మన ఇద్దరితో పాటు కర్మని జత చేసి రోడ్డు మీద పడేశాడు రా. ఇలా చూడు మధు, ప్లీజ్ అలా మాట్లాడుకో. నేను తట్టుకోలేను. నిన్ను మీ కన్న తల్లినే. అక్కన్నట్టు మేము నిజంగానే అనాథలమా? కాదురా, మీరు అనాథలు కాదు. మీరు దాని పేగు తెంచుకొని పుట్టిన కన్న బిడ్డలరా. కాదమ్మమ్మ, ఈ తల్లి తన తల్లితో ఎందుకు అబద్ధం చెప్తుంది? శక్తి, పాప్కార్న్. ఏ చిచి, అవి కింద పడ్డాయి. ఏరిస్తే తింటావేంటి? చిచి, కింద పడిన పాప్కార్న్ ఏరిస్తావా? చెత్త తినేదానిలా కనిపిస్తున్నాను నీకు? దులిపి ఊది బాగా క్లీన్ చేసి దీంట్లో పెట్టండి డియర్. అయినా పొద్దునే మాప్తో క్లీన్ చేసేది నేనే కదా. ఏ మాత్రం డస్ట్ లేదు తెలుసా? డస్ట్ లేదా? డస్ట్ నిన్ను చిత్త కొట్టి డస్ట్ నిన్ను. కన్నీరు కారే మళ్ళీ పిల్లలు నాన్న గురించి అడుగుతారు. అమ్మని కూడా కాదని ఎలా చెప్పగలను? ఈ నిజం నాతోనే సమాధైపోవాలి. ఆశలారే చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే, ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే. జనని, పొద్దుననగా వెళ్ళావు, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావే?
నా సంగతి తర్వాత చెప్తాను కానీ పిల్లలు ఎక్కడ? వాళ్ళ రూముల్లో ఉన్నారు. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. అమ్మా వీళ్ళు ఏవైనా తిన్నారా? తినలేదు. బాధ్యత లేకుండా తినలేదని చెప్తావేంటి? తినమని చెప్పొచ్చు కదా, లేకపోతే తినిపించచ్చు కదా. మధు మధు లే మధు. చిన్నా చిన్నా లే లేరా. అన్నం తినకుండా పడుకోవడం ఏంటి? ఏంటి మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వా? అబ్బా నిద్ర వస్తుందమ్మా. అది కాదురా, ఖాళీ కడుపుతో పడుకుంటే పీడకలలు వస్తాయని చెప్పాను కదా. చెరుకు ముద్ద తినేసి పడుకోండి. నా బంగారు కొండలు కదా, తినకుండా పడుకుంటే ఎలా? ఒకే ఒక్క ముద్ద పెడతాను, తినండి. ఏంటి ఇంత బలవంతం చేస్తుంది? ఏంటమ్మా ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తుంది? ఏంటమ్మా తినాలనిపించలేదు, పడుకున్నాం. అయితే ఏంటి? పని మాలా నిద్ర లేపి తినమని బలవంతం చేస్తావేంటి? మాకు ఆకలిగా లేదు, తినాలని కూడా లేదు. అవునమ్మా నాకు కూడా ఆకలిగా లేదు. అరే అమ్మ మీద కోపం అన్నం మీద చూపిస్తే ఎలారా? మీ ఆకలి నాకు తెలీదా? మీరు తినకుండా పడుకుంటే నాకు నిద్ర ఎలా పడుతుంది? నేను తినిపిస్తాగా, ఒక్క ముద్ద తినండి. అమ్మ ముద్ద అంటే మీకు ఇష్టం కదా. అమ్మ ముద్ద అమ్మ ముద్ద. నాన్న ముద్ద అని అనవే. అది మరిపించడానికేగా ఈ ప్రేమంతా. నాకు నీ ముద్దలు వద్దు, ముద్దులు వద్దు. అది కాదు మధు, ప్లీజ్ ఒక్క ముద్ద మాత్రమే తీసుకో. ఇదిగో ఒకే ఒక్క ముద్ద తిని పడుకో. ఏంటి
ఎప్పుడూ లేనిది ఇవాళ వింతగా ప్రవర్తిస్తోంది. సడన్ గా పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తోంది. ఏమైంది దీనికి? ఒక్క ముద్ద తిని పడుకోండి. వద్దని చెప్పేది నీ కాదా? ఏంటి వెంటబడి వేధిస్తున్నా? తిను తిను అని మా ప్రాణాలు తీస్తావేంటి? నువ్వొద్దు, నీ ముద్ద వద్దు, అసలు అన్నమే వద్దు. అది కాదు మధు. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఆకలిగా లేదని ఎన్నిసార్లు చెప్పాలి? ముందు వెళ్ళిక్కడి నుంచి. అమ్మమ్మ, నువ్వైనా తీసుకెళ్ళు. మధు, అది కాదు మధు. ఒకే ఒక్క ముద్ద ప్లీజ్ తిను. ఎందుకు అంత బలవంతం చేస్తావు? ఆకలి లేదంటున్నారుగా. కడుపు మాడితే రేపు వాళ్లే తింటారులే. ఏంటమ్మా, పిల్లలు తినను అన్నంత మాత్రాన వదిలేస్తారా? తినిపించాల్సింది పోయి నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? ఖాళీ కడుపుతో ఎలా పడుకుంటారు? నిద్ర ఎలా పడుతుందమ్మా? మధు, ఓకే ఓకే, 2 ముద్దలు తిని పడుకో. నువ్వు శ్రద్ధ చూపించాల్సింది అడిగే దాని మీద కానీ అన్నం మీద కాదు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఎప్పుడు తినాలో ఎప్పుడు తినొద్దో మాకు తెలుసు. వెళ్ళవతలికి వెళ్ళు. మధు, వెళ్ళు. అది కాదు మధు. మధు, ఒక్క ముద్ద తిన్నమ్మా. వెళ్ళు. మధు, మధు 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 మధు, డోర్ ఓపెన్ చేయి మధు. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా. తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను